హస్తినకు వెళ్లిన ఆయన కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేని కలిశారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆహ్వానించారు. ఈవేళ కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులను కలిసి స్వయంగా ఆహ్వానాలు అందించనున్నారు. సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో బిజీగా గడుపుతున్నారు. గత రాత్రి హస్తినకు వెళ్లిన ఆయన కాంగ్రెస్ పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గేని కలిశారు. డిసెంబర్ 8, 9 తేదీల్లో జరుగుతున్న గ్లోబల్ సమ్మిట్ కు రావాలని ఆహ్వానించారు. ఈవేళ కాంగ్రెస్ అగ్రనేతలతో పాటు ప్రధాని నరేంద్ర మోదీ కేంద్ర మంత్రులను కలిసి స్వయంగా ఆహ్వానాలు అందించనున్నారు. ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ ని స్పెషల్ కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్, సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీలో ఇప్పటికే బిజీగా గడుపుతున్నటువంటి పరిస్థితి. ఈ రోజు ప్రధాని కేంద్ర మంత్రులను కూడా కలిసి ఆహ్వానం పలకనున్నట్లుగా కూడా తెలుస్తోంది. వివరాలేంటి? జ్యోతి, ఏదైతే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు ఏదైతే డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క కూడా ఢిల్లీ పర్యటన కొనసాగుతా ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించినటువంటి దాంట్లో ఈ నెల జరగనున్న 8, 9 తేదీల్లో హైదరాబాద్ లో జరగబోయేటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మాత్రం ఏదైతే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కేంద్ర మంత్రులు అదేవిధంగా రాహుల్ గాంధీని కలిసి కూడా ఇన్వైట్ చేసే అవకాశం ఉన్నట్టు తెలుస్తా ఉంది. ఇప్పటికే అంటే భారత్ లో ఫ్యూచర్ సిటీ అభివృద్ధితో పాటు రీజనల్ రింగ్ రోడ్డు, అదేవిధంగా మెట్రో రైల్ విస్తరణ కావచ్చు, మూసీ నది పునరుజ్జీవం, అంటే దీని ప్రాజెక్టులకు సంబంధించిన అంశాలపై కూడా కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి ఇప్పటికే అందరినీ అధికారులను తీసుకొచ్చి హైదరాబాద్ తీసుకొచ్చి వేదికగా గ్లోబల్ సమ్మిట్ ఏదైతే ప్రపంచవ్యాప్తంగా తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు అందరిని కూడా ఆహ్వానించి పెద్ద ఎత్తున దీన్ని సక్సెస్ చేయాలి. ఇప్పటికే దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తి చేయడం, దానికి సంబంధించి ఈ నెల 8, 9 తేదీలో విదేశీ ప్రతినిధులు కూడా వచ్చి ఇక్కడ పెట్టుబడులే ఆకర్షణగా కూడా దీంట్లో సంబంధించినటువంటి దాంట్లో ఉంది. కాబట్టి ఈ యొక్క అంశాలపై కూడా రాష్ట్ర విభజన సమయంలో కొన్ని హామీలు కూడా ఇంకా మిగిలిపోవడం జరిగింది. ఇవన్నిటితో పాటు వీటన్నిటిపై చర్చలో పాల్గొంటూ అదేవిధంగా కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ఇక రాజ్ కుమార్, ఈ గ్లోబల్ సమ్మిట్ ద్వారా ఎటువంటి ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంది? అంటే భారతదేశంలోనే ప్రత్యేకమైన దాంట్లో గ్లోబల్ సమ్మిట్ అంటే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు సంబంధించి 8, 9 జరిగేటువంటి దాంట్లో తెలంగాణ గురించి చాటి చెప్పే అవకాశం ఉంది. దీనివల్ల ఫ్యూచర్ సిటీ అభివృద్ధి కావచ్చు, దానికి సంబంధించి అంటే ఇది తెలంగాణలోనే కాకుండా పెద్ద ఎత్తున కూడా అంటే ఒక ప్రత్యేకమైన సిటీ ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సంబంధించి కేంద్రం సహకరించాల్సి ఉంటుంది. కాబట్టి కేంద్రం ప్రధానమంత్రి మోడీని ఆహ్వానిస్తున్నాం. అందుకే అంటే రాష్ట్ర అభివృద్ధి కోసం ఎవరినైనా కలుస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఈ హైదరాబాద్ వేదికగా జరగనున్నటువంటి 8, 9 తేదీలో జరగబోయే ఈ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ సంబంధించి ప్రధానమంత్రి మోడీతో పాటు కేంద్ర మంత్రులు, కాంగ్రెస్ సీనియర్ నేతలు ఖర్గే కావచ్చు, రాహుల్ గాంధీ అందరినీ కూడా ఇన్వైట్ చేసే అవకాశం ఉంది. ఇక గ్లోబల్ సమ్మిట్ తో తెలంగాణకి అభివృద్ధి విషయంలో ఎటువంటి మైలేజ్ వచ్చే ఛాన్స్ ఉంది? గ్లోబల్ సమ్మిట్ అంటే తెలంగాణకు ఏదైతే పెట్టుబడుల ఆకర్షణగా కూడా పెద్ద ఎత్తున కూడా పెట్టుబడులు తీసుకొచ్చేందుకు కూడా దీనికి సంబంధించి ఎంతో ఉపయోగపడుతుందని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా చెప్పడం జరిగింది. దీనివల్ల అంటే ప్రయోజనం భవిష్యత్తులో జరగబోయేటువంటి 2047 వరకు కూడా తెలంగాణ రైజింగ్ సమ్మిట్ కూడా సంబంధించినటువంటి ఇప్పటికే దానికి సంబంధించి అన్ని అంశాలు కూడా ఒక వీడియో రూపంలో కూడా చెప్పడం జరిగింది. అంటే దీనివల్ల ఎంతో తెలంగాణ అభివృద్ధి జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. కావున ఈ సబ్మిట్ కు మాత్రం ఏదైతే తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ కు మాత్రం పెద్ద ఎత్తున ఏదైతే ఇన్వెస్టర్లతో పాటు అదేవిధంగా అందరినీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం మాత్రం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తా ఉన్నారు. ఇకపోతే రాజ్ కుమార్, అటు పీఎంను అలాగే కేంద్ర మంత్రులను ఆహ్వానం పలకనున్న నేపథ్యంలో రాష్ట్రానికి సంబంధించి ఆయన ఏమైనా చర్చలు జరిపే అవకాశం ఉందా? అంటే గ్లోబల్ సమ్మిట్ తో పాటు ఆహ్వానం తర్వాత కూడా ఏదైతే రాష్ట్రానికి రావాల్సిన నిధులు కావచ్చు, రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ బిల్లులు కావచ్చు, వీటన్నిటిపై కూడా చర్చించే అవకాశం ఉంది. ప్రతి ఒక్కరిని కూడా
కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉంది. ఇప్పటికే పార్లమెంట్ జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ప్రధానమంత్రి మోడీతో పాటు రాహుల్ గాంధీ ఇదే విధంగా ఇతర మంత్రులు కేంద్ర మంత్రులను కలిసి ఏదైతే ప్రత్యేక తెలంగాణ విషయంలో కొన్ని హామీలు కూడా విభజన హామీలు అలానే పెండింగ్ లో ఉండడం ఇవన్నిటిని కూడా ఏదైతే క్లియర్ చేయాలని కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరే అవకాశం ఉంది. రాష్ట్రానికి కొన్ని అంటే నిధులు కూడా రావాల్సి ఉంది కాబట్టి నిధులు కూడా రప్పించే విషయంలో కూడా బిజీ గడిపే అవకాశం ఉంది. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్. కర్నూలు జిల్లాలో